100 ఎలుకలను తిన్న పిల్లి పాప ప్రక్షాళన కోసం కాశీ యాత్రకు పోయినట్లు 2019-24 మధ్య కాలంలో ప్రజలమైన అమితమైన విద్యుత్ భారాలను మోపి ప్రజలను వంచనకు గురి చేసి వేధించి వంచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని చెప్పి ఈరోజు తన శ్రేణులతో విద్యుత్ కార్యాలయాల వరకు ఊరేగింపులు ధర్నాలు చేయడం జరిగింది. ఎవరు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలపైన దాదాపు 1,30,000 కోట్ల రూపాయలను భారం మోపి అటు ప్రజలను అటు విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది. 2019-24 మధ్య కాలంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అన్యాయం చేసిన వ్యక్తే తను పెంచిన ఛార్జీలను తను పెంచిన ఛార్జీలకు తనే నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు, నవ్వుతున్నారు కూడా. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకోకుండా అంటే అబద్ధాలను ఎంత నిక్కచ్చిగా కళ్ళార్పకుండా చెప్పవచ్చో విద్యుత్ ఛార్జీల పెంపు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆడిన జగన్నాటకం చూస్తే తెలుస్తూ ఉంది. విద్యుత్ నియంత్రణ మండలి ముసుగులో విచ్చలుడిగా తనకు సంబంధించిన వ్యక్తి అయిన సివి నాగార్జున రెడ్డి గారిని ఏపీఈఆర్సీ చైర్మన్గా నియమించుకొని ప్రజలను విద్యుత్ ఛార్జీల భారంతో ముంచెత్తిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. ఇంకా ముఖ్యంగా ఎస్టీ కాలనీలకు విద్యుత్ లేదు. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ఎస్సీ కాలనీలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వందిమాగదులు మాట్లాడుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీ నాయకులు రమ్మని చెప్పండి, మేము కూడా వస్తాం. ఏ ఒక్క ఎస్సీ కాలనీలో కానీ ఏ ఒక్క ఎస్టీ కుటుంబంలో కానీ ఎవరైతే ఆ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్నారో ఆ కుటుంబాల వారు ఎవరైనా సరే ఒక్క గృహస్థుడైనా సరే ఇబ్బంది పడుతున్నారా? గతంలో ఏ విధమైన పద్ధతి ఉందో 2014 కంటే ముందే ఉందో 2019 కంటే ముందు ఉందో 2024 కంటే ముందు ఏ పద్ధతి ఉందో దాన్ని ఇప్పుడు 100% అమలు చేయడం జరుగుతుంది. 200 యూనిట్లు ఎస్సీ గృహ వినియోగదారులకు ఉచితంగా ఇచ్చే పథకం ఇప్పటికి కూడా అమలవుతోంది. ఎక్కడైనా సరే మీరు చూపిస్తే అక్కడనే మీకు కానీ బహిరంగంగా మేము క్షమాపణ చెప్పేదాన్ని కానీ సిద్ధంగా ఉన్నా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఛాలెంజ్ ఇస్తున్నా. కేవలం ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసేదానికి, ప్రజల్లో ఏమాత్రం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమానాలు క్రియేట్ చేసేదానికి మీకున్న మీడియా ద్వారా, మీకున్న సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను వాస్తవాలుగా చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో మాట్లాడారు, దానికి మాట తప్పారని చెప్పి మాట్లాడడం జరిగింది. పులివెందులలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన సందర్భంగా పాత బస్టాండ్ వద్ద జరిగిన ఆ బహిరంగ సందర్భంగా అనేక మంది రైతులు విజ్ఞప్తి చేయడం జరిగింది. 2019 కంటే ముందు ఉన్న పంటల బీమా విధానం చాలా బాగుంది. ఈరోజు వచ్చిన కొత్త పంటల బీమా వైఎస్ఆర్ పంటల బీమా విధానం వలన ఈ క్రాప్ బుకింగ్ విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. దానిలో కూడా లోపు భూయిష్టమైన వ్యవహారం నడుస్తూ ఉంది. గతంలో 19 కంటే ముందు ఉండేటప్పుడు రైతులు మా ఇంతకు మేము ప్రీమియం కట్టేవాళ్ళము, మేమే దరఖాస్తు చేసుకునే వాళ్ళము, మేము ఏ పంటనైతే విత్తామో దానికి మేము పంటల బీమా చేసుకుంటా ఉన్నాము, దానివల్ల మాకు లబ్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడుండే విధానాన్ని రద్దు చేసి 2019 కంటే ముందు ఉన్న విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా రైతులకు ప్రీమియం కట్టుకోవడం భారమేం కాదు, ప్రీమియం కట్టేదానికి మేము రైతులం సంసిద్ధంగా ఉన్నాము, కానీ మాకు సకాలంలో క్లైమ్స్ మాకు వచ్చినప్పుడు సకాలంలో డబ్బులు ఇచ్చేదానికి త్వరితగతిన కార్యక్రమం పూర్తి చేయండి అని చెప్పి రైతులు అడగడం జరిగింది. ఆ సందర్భంగా ఈ క్రాప్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయమని రైతులు అడగలేదు. ఈ క్రాప్ బుకింగ్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వలేదనే విషయాన్ని అవినాష్ రెడ్డి గారు గుర్తించుకోవాలి. కావాలంటే మీకు ఆ రోజు జరిగిన ప్రసంగానికి సంబంధించిన ఆ ప్రసంగ పాఠాలను, ఆ వీడియోను కూడా పంపిస్తాం. మీరు మరొకసారి తేటతెల్లం చేసుకోవాలని చెప్పి
అవినాష్ రెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పంటల బీమా విధానం ఈరోజు మంచి విధానం ఉన్నందువల్లనే రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగానే ఈరోజు తమ డబ్బు తమే చెల్లించుకొని ఈరోజు పంటల బీమా విధానంలో భాగస్వాములు అవుతున్నారు. ఖచ్చితంగా సకాలంలో వాళ్ళందరికీ కూడా క్లెయిమ్లు అందించే, పంట నష్టం జరిగినప్పుడు క్లెయిమ్లు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ, ఎవరు కూడా గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మారినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి వచ్చే ఖరీఫ్ నుంచి ఇది పరిపూర్ణంగా 100% సంపూర్ణంగా రైతులకు మేలు జరిగేగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరుగుతుందని రైతులు గమనించుకోవాలని చెప్పి